డిసెంబరు 623 ఏడీలో ప్రవక్త మహమ్మద్ తన సోదరుడు అబ్దుల్లా బిన్ జహ్ష్ను రజబ్ నెలలో 8 ముహాజిరులతో కలిసి ఒక చిన్న ఖురైష్ వ్యాపార బృందంపై దాడి చేయమని పంపారు. అబ్దుల్లా, ఈ లేఖను నీ వద్దే ఉంచుకో. ఇది ఇప్పుడు తెరవకూడదు. తాయిఫ్ దిశగా 2 రోజులు ప్రయాణించిన తర్వాత మాత్రమే చదవు. సరే, రసూల్ అల్లాహ్. అబ్దుల్లా బిన్ జహ్ష్ మరియు ముస్లింలు తాయిఫ్ దిశగా 2 రోజుల పాటు ప్రయాణించారు. రెండవ రోజు అతడు లేఖను చదివాడు. రసూల్ అల్లాహ్ మనల్ని నఖ్లాకు వెళ్లి అక్కడ ఖురైష్ వ్యాపార బృందం కోసం ఎదురు చూడమని చెప్పారు. షహీదులుగా మరణించాలని ఆశించేవారు నాతో పాటు రండి. మొత్తం సమూహం నఖ్లాకు వెళ్లడం కొనసాగించింది. నఖ్లాలో అక్కడ ఒక చిన్న ఖురైష్ వ్యాపార బృందం చూశారు. ఆ బృందం నాయకుడు అమ్బిన్ అల్ హద్రమీ. వాళ్లు తమ ఒంటెలపై ఎండబెట్టిన ద్రాక్షలు, చర్మాలు మరియు ఇతర సరుకులు తీసుకెళ్లుతున్నారు. చూడండి, అవి మన లక్ష్యం. మనం వారిని చంపగలమా? పవిత్రమైన నెలల్లో మనం ఎవరినీ చంపకూడదు. కాని మనం వాళ్లను వదిలితే వాళ్లు త్వరగా పవిత్ర ప్రాంతానికి చేరిపోతారు. అక్కడ మనం దాడి చేయలేం. ముందుగా వాళ్ల దగ్గరకు పోదాం. చూడు, ముస్లింలు. వారు మళ్లీ మనల్ని దోచుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాసిబ్ తన తలపాగాన్ని తీసి గుండు చేసుకున్నట్టుగా చూపించాడు మోసపెట్టడానికి. వారిని మోసం చేయడానికి నా గుండు తల చూపించాలి. బాగుంది. చూడు, వారు యాత్రికులు కావచ్చు. వాళ్లతో భయపడాల్సిన అవసరం లేదు. అవును, వారు మనల్ని చంపబోతారని అనుకోవట్లేదు. ఇది ఇంకా పవిత్రమైన మాసం. పవిత్ర 4 నెలల సమయంలో రజబ్, దుల్కిదా, దుల్హిజ్జా, మొహరం, అరబ్బులు ఉమ్రా లేదా చిన్న హజ్ యాత్ర చేసేవారు. ఆ 4 పవిత్ర నెలల్లో తమలో తామే రక్తస్రావం చేయడం లేదా యుద్ధం చేయడం పూర్తిగా నిషేధించబడింది. వారి సరుకులు దోచుకుందాం. అయినా కూడా ముస్లింలు నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి అవకాశం. వారిని ఎంతమందిని చంపగలమో చంపి వారు కలిగి ఉన్నదాన్ని తీసుకుందాం. ఓకే గాయ్స్, సిద్ధంగా ఉండండి. అమీర్ అమ్బిన్ అల్ హద్రమీ చనిపోయాడు. ముస్లింలు హకం ఇబ్న్ కైసాన్ మరియు ఉత్మాన్ ఇబ్న్ అబ్దుల్లాను బంధించారు. మరొకరు నవీల్ అనే వ్యాపారి పారిపోయాడు. అవును, మనం సాధించాం. సుబానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. చివరికి మనం విజయం సాధించాం. అల్హమ్దులిల్లాహ్. మనం సాధించాం. అల్హమ్దులిల్లాహ్. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఖైదీలకు మూల్యం చెల్లించమని ఖురైష్ను అడగవచ్చు. అబ్దుల్లా బినాష్ మరియు అతని సహచరులు మదీనాకు ఈ ఖైదీలతో మరియు దోచుకున్న సరుకులతో తిరిగి వచ్చారు. అబ్దుల్లా బిన్ జహ్ష్ మదీనాలో ప్రవక్త మహమ్మద్ను కలిశాడు మరియు విజయవంతమైన దాడి వివరించాడు. ప్రజలు ఈ వార్త విన్న వెంటనే దీనిపై ఆసక్తిగా వచ్చారు. ఓ రసూలల్లా, ఈసారి మేము విజయవంతమయ్యం. దోపిడీతో పాటు 2 ఖైదీలను బంధించాము. అల్హముదులిల్లాహ్. చివరికి మనకి కొంత దోపిడీ దొరికింది. కానీ కొంతమంది అతన్ని మరియు ముస్లింలను నిందించారు. మీరు పవిత్ర మాసంలో వారిపై దాడి చేశారు. అది నిషిద్ధం. ముహమ్మద్ మరియు అతని సహచరులు పవిత్ర నెలలను ఉల్లంఘించి మా వస్తువులను దోచుకుని మా సభ్యులను చంపి దోపిడీ చేపట్టి మమ్మల్ని బంధించారు. మీరు అలా ఎందుకు చేశారు? ఈ పవిత్ర నెలల్లో యుద్ధం అనుమతించబడదు మరియు రక్తస్రావం పూర్తిగా నిషేధించబడింది. వారిని శాంతిపరచేందుకు సమాధానం కనిపెట్టాలి మరియు దోపిడీని ఉంచుకోవాలి. నేను పవిత్ర నెలల్లో దోపిడీ చేయమని ఆదేశించలేదు కాబట్టి నాకు దోపిడీ వద్దు. మరొకవైపు అల్లాహ్ సరికొత్త సందేశాన్ని ప్రకటించాడు. అధ్యాయం బఖరా, వచనం 217. వారు నిన్ను నిషిద్ధ నెలలో రక్తపాతం గురించి ప్రశ్నిస్తారు. చెప్పు, అక్కడ రక్తపాతం చేయడం ఒక పెద్ద పాపం. అయితే అల్లాహ్ దృష్టిలో ఇంకా పెద్ద పాపం ఏమిటంటే అల్లాహ్ మార్గాన్ని అడ్డుకోవడం, ఆయనను నిరాకరించడం,
పవిత్ర మసీదులోకి రాకుండా చేయడం మరియు అక్కడి వాళ్లను బయటకు తరిమేయడం వారి రక్తపాతం నరహింస కంటే కూడా ఘోరమైనది. వారు మీతో ఘర్షణ చేయడం ఆపడు, మీరు మీ మతాన్ని వదిలి అవిశ్వాసంలో చనిపోయేవరకు. అప్పుడు మీ క్రియలు ఈ లోకంలోనూ పరలోకంలోనూ వృధా అవుతాయి, మీరు నరకాగ్నిలో పడతారు. అసలు చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ చెప్పిన మాటలు తక్కువ చేసిందన్న కారణంతో మక్కా వాళ్లను తప్పుపట్టారు. ఆ మాటలు ఆయన దూత ద్వారా వాళ్లకు చేరాయి. అందుకే పవిత్ర నెలల్లో కూడా అల్లాహ్ ప్రతీకారాన్ని చూపించడానికి సిద్ధంగా ఉండాలి. దోపిడీలో 5వ భాగం ముహమ్మద్కు చెందుతుంది. దొంగలు ముఠా నాయకుడిగా దొంగిలించబడిన సరుకులలో 5వ వంతు ముహమ్మద్ పొందారు. ఈ వాటాను ఖుముస్ అని పిలుస్తారు. తదుపరి బదర్ దోపిడీ తరువాత అల్లాహ్ ఖుముస్ ఆదేశాన్ని ఖురాన్ అధ్యాయం అల్ అన్ఫాల్ 98 వచనం 41లో అధికారికంగా వెల్లడిస్తారు. కురైష్ ప్రజలు తమ బందీలను విడుదల చేయించుకోడానికి ముహమ్మద్ వద్దకు వచ్చారు. మా స్నేహితులను విడుదల చేయమని మేము నిన్ను అడుగుతున్నాము. వారు మీకు ఏ తప్పు చేయలేదు. ముందుగా మీరు ఇద్దరికీ పణం చెల్లించాలి. ఖురైష్ పణం చెల్లించిన తర్వాత మహమ్మద్ ఇద్దరు ఖురైష్ ఖైదీలను విడుదల చేశాడు. దురదృష్టవశాత్తు విడుదలైన తర్వాత హకామ్ ఇబ్న్ కసాన్ ముస్లింగా మారాడు, బహుశా జిహాద్లో లాభదాయకతను చూసిన తర్వాత. మరో ఖైదీ ఉత్మాన్ ఇబ్న్ అబ్దుల్లా మక్కాకు తిరిగి వెళ్లి అవిశ్వాసిగా మిగిలిపోయాడు. ఈ నఖ్లా దోపిడీ నాయకుడైన అబ్దుల్లా బిన్ జహ్షెష్కు అమీర్ అల్ ముమినీన్ అనే బిరుదు ఇచ్చారు, అంటే విశ్వాసుల నాయకుడు. కురైష్ వ్యాపార బృందాలపై ఈ విజయం సాధించిన దాడి మక్కా ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేసింది, ఎందుకంటే వారి సమృద్ధి పూర్తిగా సిరియాతో నిరంతర వాణిజ్యం రాకపోకలుపై ఆధారపడి ఉండింది. ముహమ్మద్కు జీవితం పట్ల చాలా తక్కువ గౌరవం ఉందని మరియు పవిత్ర నెలల పవిత్రత పట్ల ఆయనకు ఎలాంటి శ్రద్ధ లేదని వారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అయితే ఖురైష్ తమ శత్రుత్వాన్ని నియంత్రించారు. మహమ్మద్కు ఇంకా మక్కాలో కొందరు అనుచరులు ఉన్నారు, అందులో అతని స్వంత కుమార్తె జైనబ్ కూడా ఉంది. మక్కాలో మిగిలిన ముస్లిములపై కురైష్ వారు ఎటువంటి ప్రతీకారం తీసుకోలేదు, అలాగే వారు ముహమ్మద్ కుమార్తెను అవమానపరచడానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరోవైపు నఖ్లా దోపిడీ తర్వాత ముహమ్మద్ ఉత్సాహం పెరిగింది. అతను కురైష్పై మరింత దారుణమైన, క్రూరమైన దాడిని చేయాలని ప్లాన్ చేశాడు. మతం పూర్తిగా అల్లాహ్కే చెందే వరకు లేదా ప్రపంచమంతా ఇస్లాంను స్వీకరించే వరకు అవిశ్వాసులపై కొట్లాటలు చేయాలని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. ఖురాన్ అధ్యాయం అల్ బకరా 2 వచనాలు 190 నుండి 194. నీతో కొట్లాటలు చేస్తున్నవారిపై అల్లాహ్ కోసం కొట్లాటలు చేయుము, కాని పరిమితులు దాటి కొట్లాటలు చేయకు. ఎందుకంటే అల్లాహ్ పరిమితులు దాటి కొట్లాటలు చేసేవారిని ఇష్టపడడు. ఎంతవరకు పరిమితి? పరిమితి అంటే అవిశ్వాసులు ఇస్లాం స్వీకరించాలని నిర్ణయించుకునే వరకు. ఈ ప్రపంచంలో ముస్లింలు కాలాంతక వరకు అవిశ్వాసులతో కొట్టలాడాల్సిందే. దోపిడీ యుద్ధంలో చేరడానికి ఇష్టపడని వారిని అల్లాహ్ ఇష్టపడడు, కాని ఇస్లాం కోసం కొట్లాటలలో చంపబడిన వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఖురాన్ అధ్యాయం ముహమ్మద్ 47 వచనాలు 20-21. అల్లాహ్ ముస్లింలను ఆదేశిస్తాడు, అవిశ్వాసుల తల నరికేయండి, గొప్ప హత్య చేయండి, వారిని బంధనాల్లో బలంగా బంధించండి. ఖురాన్ అధ్యాయం ముహమ్మద్ 47 వచనం 4. నిజమైన విశ్వాసులు కొట్టలాడడమే కాదు, యుద్ధ ఖర్చులకు తాము ఆర్థికంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఖురాన్ అధ్యాయం అన్ నిసా 4 వచనాలు 66 నుండి 67. అలా చేసిన ముస్లింలకు అల్లాహ్ జన్నత్లో ఎత్తైన స్థానం ఇస్తాడు. ఖురాన్ సూరా అన్ నిసా వచనం 95. జిహాద్ చేస్తూ చంపినా లేదా చనిపోయిన ముస్లింలకు అల్లాహ్ స్వర్గం హామీ ఇస్తాడు. ఖురాన్ సూరా అత్ తౌబా వచనం 111. అల్లాహ్ నిజంగా అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలు మరియు సంపదను స్వర్గం బదులుగా కొనుగోలు చేసుకున్నాడు. వారు అల్లాహ్ మార్గంలో చంపుతారు లేదా చనిపోతారు. ఇది తోరా, ఇంజీల్ మరియు ఖురాన్లో అతని మీద బంధింపబడిన నిజమైన వాగ్దానం. అల్లాహ్ వాగ్దానానికి మించి ఎవరి వాగ్దానం నిజమైనది, కాబట్టి మీరు అతనితో చేసిన మార్పిడిని చూసి సంతోషించండి, ఇది నిజంగా అంతిమ విజయం. కాని తోరా లేదా ఇంజీల్లోని ఒక్క వచనం కూడా అలాంటిది వాగ్దానం చేయలేదు. నిజానికి ప్రపంచంలో ఇస్లాం మాత్రమే తన అనుచరులను స్వర్గానికి వెళ్లడానికి అల్లాహ్ మార్గంలో చంపమని లేదా చంపబడండి అని ఆదేశించే ఏకైక మతం.
ముస్లింలకు జిహాద్ ఒక తప్పనిసరి నిబంధనగా మారింది. జిహాద్తో డబ్బు వచ్చింది. దీనివల్ల మరిన్ని ప్రజలు ముస్లింల సైన్యంలో చేరి మరింత దోపిడీ చేయడానికి ఆకర్షితులయ్యారు. ఈ విధంగా ప్రవక్త మహమ్మద్ మదీనాలో ఉన్నంతకాలం స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారించుకున్నాడు. చాలామంది ముస్లింలు ఖురాన్లోని జిహాద్ వచనాలు యుద్ధకాలంలో మాత్రమే వర్తిస్తాయని చెప్పుతూ జిహాద్ను సమర్థించుకుంటారు. నీ ప్రవక్త మహమ్మద్ మాత్రం కాఫీరులపై కొట్లాడడం, వారి సొమ్మును దోచుకోవడాన్ని ప్రేరేపించడం ఎప్పుడూ ఆపలేదు. తన జీవితకాలంలో ప్రవక్త మహమ్మద్ 27 ఘజ్వా దాడులు చేశాడు. ఇవి ఆయన ఆదేశించి స్వయంగా పాల్గొన్నవి. అలాగే 72 సరియా దాడులు చేశాడు. ఇవి ఆయన ఆదేశించాడే గాని పాల్గొల్లేదు. ఆయన కాఫీరులతో కొట్లాటలు చేయడం తన మరణంతోనే ఆగిపోయింది.